పొదుపు చర్యల్లో భాగంగా ఈసారి టీడీపీ మహానాడుని హైబ్రిడ్ పద్ధతిలో నిర్వహించడానికి ముమ్మర ఏర్పాట్లు జరుగుతున్నాయి. మే 27, 28 తేదీల్లో వర్చువల్ గా నిర్వహించే మహానాడులో చేసే తీర్మానాల గురించి చర్చించడానికి 20 మందితో కూడిన కమిటీ సమావేశమైంది. తీర్మానాలు చేయాల్సిన అంశాలపై చర్చించారు. తీర్మానాల గురించి రేపటికి తుది నిర్ణయం తీసుకుంటామని కమిటీ సభ్యుడు నక్క ఆనంద్ బాబుతో మా కరెస్పాండెంట్ హారిక ఫేస్ టు ఫేస్. టీడీపీ ప్రధాన కార్యాలయం మంగళగిరిలో మహానాడుకు సంబంధించి తీర్మానాలు తీసుకోవడం జరిగింది. సుమారు 20 మందికి పైగా కమిటీ సభ్యులు మహానాడు తీర్మానాల మీద సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దీని గురించి మరింత సమాచారం ఇచ్చేందుకు మనతో ఉన్నారు టీడీపీ పాలిట్ బ్యూరో సభ్యులు నక్క ఆనంద్ బాబు. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్, ఈరోజు టీడీపీ ప్రధాన కార్యాలయంలో ఎలాంటి తీర్మానాల గురించి సమావేశం ఏర్పాటు చేశారు? ఈ నెల 27, 28 తేదీల్లో జరగబోతున్నటువంటి మహానాడు ఒక వినూత్నమైనటువంటి పద్ధతిలో ఇలా ప్రపంచంలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో హైబ్రిడ్ మోడ్లో ఈ మహానాడు జరగబోతూ ఉంది. దానికి సంబంధించి ఎప్పటిలాగానే కొన్ని తీర్మానాలు ప్రవేశపెట్టుకొని ఆమోదింపజేసుకోవాల్సిన ఆవశ్యకత ఉంటుంది. దానికి సంబంధించి తీర్మానాల కమిటీ ఈరోజు రేపు సమావేశమై వాటికి ఒక తుది రూపు తీసుకురాబోతూ ఉన్నాం. ప్రధానంగా ఈ తీర్మానాలు గత సంవత్సరం కడప మహానాడులో తీసుకున్నటువంటి 6 శాసనాలు, నారా లోకేష్ గారు ప్రతిపాదించినటువంటి 6 శాసనాలు ఏవైతే ఉన్నాయో వాటి చుట్టూతోనే ఈ తీర్మానాలన్నీ కూడా ఉండబోతూ ఉన్నాయి. అవి ప్రధానంగా వాటి మీద చర్చ జరిగింది. ప్రిలిమినరీగా వాటిని ఆ సబ్జెక్ట్ వైజ్గా వాటిని డిస్ట్రిబ్యూట్ చేసుకొని వాటన్నిటి మీద కూలంకషంగా ఇవాళ రేపు తయారు చేసి దాన్ని ఫైనల్గా పాలిట్ బ్యూరో ముందు పెట్టి ఆ తీర్మానాలన్నీ ఆమోదించుకొని ఆ కడప మన రేపు జరిగే మహానాడులో ప్రవేశపెట్టి వాటి మీద చర్చలు జరిపి వాటిని ఆమోదించుకొని ముందుకెళ్తాం. ఎన్ని తీర్మానాలు ఉండబోతున్నాయి? తీర్మానాలు 6 శాసనాలు. ఒక్కొక్క శాసనం కింద రకరకాల అంశాలు ఉంటాయి. ఇప్పుడు సపోజ్ అన్నదాతకి అండగా అన్నాం. అన్నదాతకి అండగా అనగానే వ్యవసాయము, ఇరిగేషను అవన్నీ ఇష్యూస్ వస్తాయి. అలాగే స్త్రీశక్తి అనగానే స్త్రీలకు సంబంధించి ఇలా అందిస్తున్నటువంటి ఫ్రీ బస్సు సౌకర్యం దగ్గర నుంచి, స్త్రీలకు ఎంపవర్మెంట్ దగ్గర నుంచి, స్త్రీలకు ఇచ్చే రిజర్వేషన్ల దగ్గర నుంచి అట్లా సబ్ ఈక్వేషన్స్లో కొన్ని వెళ్తూ ఉంటాయి. ఆ విధంగా లెక్క వస్తామా అవన్నీ రేపు సాయంత్రానికి ఫైనల్ అవుతా ఉంటాయి. ఈసారి వర్చువల్గా హైబ్రిడ్ పద్ధతిలో జరగబోతుంది. ప్రతి ఒక్క నియోజకవర్గం నుంచి ఎట్లాంటి ఏర్పాట్లు ఉండబోతున్నాయి? ఎలా అందరినీ ఒకే వేదికకి తీసుకురాబోతున్నారు? అన్ని రకాలుగా ఇక్కడ వర్చువల్ మోడ్లో ఇక్కడ పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి అధినేత చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు ఆధ్వర్యంలో రాష్ట్ర కమిటీ, పొలిట్ బ్యూరో, జాతీయ కమిటీ ఇక్కడ సమావేశమై యాజ్ ఇట్ ఈజ్గానే ఎప్పుడు జరిగే మహానాడు తరహాలోనే గతంలో కూడా వర్చువల్ మోడ్లో కరోనా టైంలో 2 సార్లు నిర్వహించిన అనుభవం ఉంది. అదేవిధంగా కాకపోతే ఈసారి ఏంటంటే నియోజకవర్గంలో కూడా వివిధ ప్రాంతాల్లో క్లస్టర్ కానీ మండలాలు కానీ ఏ విధానంలో తీసుకుంటారో ఒక క్లస్టర్ స్థాయిని ఇప్పుడు దాకా అనుకుంటున్నారు. ఆ క్లస్టర్ లెవెల్లో అక్కడ వర్చువల్గా జరిగింది. క్లస్టర్ లెవెల్లో స్క్రీన్లు ఏర్పాటు చేసుకొని అక్కడ కార్యకర్తలు సమీకరించి 2 రోజులు కూడా మహానాడుని విజయవంతం చేయబోతా ఉన్నాం. సార్, ఈసారి జరిగే మహానాడు వర్చువల్గా జరుగుతుంది. అయితే పొదుపు దృష్ట్యా ఇట్లాంటి నిర్ణయం తీసుకున్నారు. దీని మీద కూడా వైసీపీ వాళ్ళు విమర్శలు చేస్తున్నారు. వాళ్ళకి ఎలాంటి సమాధానం చెప్తారు? వాళ్ళకి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదమ్మా. మహానాడు అనేది పార్టీ ఆవిర్భావం నుంచి జరుగుతున్నటువంటి ఒక పండుగ. తెలుగుదేశం పార్టీ శ్రేణులకి రకరకాల యాంగిల్స్లో ఈరోజు పొదుపు చేయాల్సిన బాధ్యత అధికారంలో ఉన్న మా మీద ఉంది. మేము చేసి ప్రజలకు కూడా చూపించాలి. కాబట్టి ప్రధానమైనటువంటి మహానాడు కోటాను కోట్లకు వచ్చే మహానాడిని మేము రద్దు చేసుకొని ఇంకొక యాంగిల్లో ముందుకు పోతా ఉన్నాం. కాబట్టి దీని గురించి వాళ్ళకేదో వివరణ ఇచ్చుకోవాల్సిన అవసరం మాకుందని నేను భావించట్లా. సో చూశారు కదా, ఈ మహానాడుకు సంబంధించి కొన్ని తీర్మానాలు అయితే ఈరోజు తీసుకోవడం జరిగింది. రేపు తుది నిర్ణయం తీసుకుని మహానాడు గురించి పూర్తి ప్రణాళిక అంటూ రేపు రాబోతుందని చెప్తున్నారు. అలాగే మహానాడుకు సంబంధించి ఎన్ని విమర్శలు చేసినా వాళ్ళని పట్టించుకోవద్దని కూడా చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ విశ్వాతో హారిక, వైకే న్యూస్, మంగళగిరి నుంచి.